ఇరాన్ యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. అమెరికా దళాలు ఇరాన్ టార్గెట్లను ఛేదిస్తుంటే ఇరాన్ మాత్రం దాయాదుల ఆయిల్ కంపెనీలు విలువైన సముదాయాల్నే టార్గెట్ చేస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇన్ని రోజులు ఒమన్ని పట్టించుకొని ఇరాన్ ఇప్పుడు ఆ దేశంపై కూడా పగబట్టింది. ఒమన్ సలాలా పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీలపై దాడి చేసింది. ఇరాన్ దాడితో ఆయిల్ ట్యాంకులన్నీ దగ్ధమయ్యాయి. ఒమన్లో ఫ్యూయల్ స్టోరేజ్ కేంద్రాల్లో మంటలు కొనసాగుతున్నాయి. కొన్ని డ్రోన్లను కూల్చేసింది ఒమన్ రక్షణ వ్యవస్థ. 2 ఇంధన ట్యాంకులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఒమన్ కూడా అప్రమత్తమైంది. ఇరాన్ యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. అమెరికా దళాలు ఇరాన్ టార్గెట్లను ఛేదిస్తుంటే ఇరాన్ మాత్రం దాయాదులు అండ్ గల్ఫ్ కంట్రీల ఆయిల్ కంపెనీలు విలువైన సముదాయాల్ని టార్గెట్ చేస్తూ తన ప్రతాపం చూపిస్తోంది. ఇన్ని రోజులు ఒమన్ని పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు ఆ దేశంపై కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఒమన్లోని సలాలా పోర్టుపై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. అక్కడ ఆయిల్ స్టోరేజ్ ఉంటుంది, సో ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీలపై దాడి చేసింది. ఇక ఇరాన్ దాడితో ఆయిల్ ట్యాంకులన్నీ దగ్ధమయ్యాయి. ఆ విజువల్సే మనం చూస్తున్నాం. పూర్తిగా దగ్ధమైపోయాయి ఆయిల్ స్టోరేజ్ దగ్ధాలు. అంటే ఫ్యూయల్ స్టోరేజ్ కేంద్రాల్లో స్టిల్ ఇంకా మంటలు కొనసాగుతున్నాయంటే ఇక దాడి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని డ్రోన్లను కూల్చేసింది ఒమన్ రక్షణ వ్యవస్థ, బట్ అన్నింటినీ కూల్చేయలేకపోయింది. కాబట్టి ఈ దాడి ఫేస్ చేస్తోంది ఒమన్. అలాగే 2 ఇంధన ట్యాంకులకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఇక ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఒమన్ కూడా అలర్ట్ అయింది. సో ఇక రక్షణ వ్యవస్థని పటిష్టం చేసుకుంటోంది, ప్రతిదాడికి సిద్ధమవుతోంది.